హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. వంట అయితే మొదలు పెట్టేశాను. పొద్దున్నే 6కి అయితే లేసాను. వాటర్ పట్టేసి మంచిగా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను. అయిపోయింది. గిన్నెలు అయితే తోమేసాను. ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. సొరకాయ పులుసు చేద్దామని సొరకాయ అయితే కట్ చేస్తున్నాను. పులుసు చాలా బాగుంటుంది. ఎండాకాలం కదా, ఎక్కువ పులుసు కూరలు, ఆకుకూరలు, సాంబారు అలాంటివి తినాలి. పప్పు అలాంటివి తినాలి. హెల్త్కి మంచిది కదా. ఫ్రైలు, డీప్ ఫ్రైలు అవి అయితే తినలేము. ఎండలకి పిల్లలకు కూడా అవి పెట్టలేము కదా ఎక్కువ. నేనైతే ఎక్కువ పులుసులు అవే చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను షాప్కి వెళ్ళాలి కాబట్టి త్వరగా వంట అయితే చేసేద్దాం అన్నట్టుగా సొరకాయ అయితే కట్ చేశాను. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. చాలా బాగుంటుంది సొరకాయ పులుసు. ఇదివరకు నేను చాలాసార్లు చేశాను. మా అమ్మాయి కూడా ఇష్టంగా తింటుంది, అందుకని చేస్తున్నాను. ఫస్ట్ అయితే బాండీ అయితే పెట్టుకోండి. కొంచెం ఆయిల్ అయితే వేయండి. వేసిన తర్వాత కొంచెం పచ్చిపప్పు లేదంటే మినపప్పు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అయితే వేసుకోండి. నేనైతే ముందుగానే కలిపి పెట్టేసుకుంటా తాలింపు గింజలు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ అయితే వేయండి. నేనైతే పొడవుగా కట్ చేసుకున్నాను. మీ ఇష్టం, పులుసులో కదా పొడవు అయితేనే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు అయితే వేయండి. కరివేపాకు బాగా వేగాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోండి. ఇవి మంచిగా కొంచెం మగ్గే వరకు అయితే వేయించండి. షాప్కి వెళ్ళాలి కదా, హడావుడిగా అయితే పని చేసుకుంటున్నాను. వంటది అవ్వాలి కదా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒక టమాటానే వేసాను. పులుసు కూర కదా, ఒక టమాటా అయితేనే బాగుంటుంది. పండు టమాటా ఒకటైతే వేసాను మంచిగా కట్ చేసి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మగ్గాలి అవి, టమాటా ఉల్లిపాయ అనేది మగ్గితే చాలా బాగుంటుంది. ఈ షాప్కి వెళ్ళే హడావుడిలో ఏంటంటే కొంచెం త్వరగా చేసుకుంటున్నాను, అందుకే కొంచెం వీడియోలు కూడా తీయలేకపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఈ ముక్కలు ఉంటుందా, సొరకాయ ముక్కలు, అనపకాయ, మీరు అనపకాయ అంటారు, మేము సొరకాయ అంటాం. ఆ ముక్కలు అయితే నేను చిన్నగా కట్ చేశాను. మీరైతే కొంచెం పెద్దగా అయితే కట్ చేసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటాయి. పెద్ద ముక్కలైనా బాగానే ఉంటాయి. చిన్నవి అయితే నేను కొంచెం మా అమ్మాయికి కలిపి పెట్టడానికి అయితే బాగుంటాయి అని చెప్పి నేను చిన్న ముక్కలు అయితే కట్ చేశాను. మీరైతే పెద్దగా సాంబార్లో వేసుకునేలాగైతే కట్ చేసుకోండి. కొంచెం వీటిల్లో రాళ్ళుప్పు అయితే వేసుకున్నాను, సరిపోయినంత రాళ్ళుప్పు అయితే వేసుకున్నాను. మీరు సాల్ట్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. సాల్ట్ అయినా టేస్టీగా ఉంటుంది, ఇదైనా బాగుంటుంది. పులుసు కూరల్లోకి ఏంటంటే రాళ్ళుప్పు చాలా బాగుంటుంది. ఎక్కువ నేను ఇదే యూజ్ చేస్తాను అనమాట. ఫ్రైల్లోకి అయితే సాల్ట్ వేస్తాను, దీనిలోకి అయితే ఇలా వేస్తాను. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నేను దంచాను, అప్పటికప్పుడే దంచేసాను. గ్లాసులో దంచుకుంటాను. కొంచెం ఒక 2 రెబ్బలు వెల్లుల్లిపాయ, కొంచెం అల్లం ముక్క అయితే శుభ్రంగా తీసేసుకొని పొట్టు తీసేసుకొని గ్లాసులో అయితే దంచుతాను నేను. మళ్ళీ మిక్సీ వేయాలంటే చాలా వేయాలి, అది ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొంచెమే దంచుతాను అనమాట. దంచిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా వేగుతుంది కదా, కొంచెం మంచి స్మెల్ అయితే వస్తుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం అయితే వేయండి. 1.5 స్పూను లేదంటే 2 స్పూన్లు అయితే వేసుకోండి. వేసిన తర్వాత కొంచెం మగ్గే వరకు మూత అయితే పెట్టండి. కారం స్మెల్ పోయే వరకు అయితే ఉంచండి, చాలా బాగుంటుంది. పెట్టిన తర్వాత చింతపండు పులుసు అయితే ఇప్పుడు మూత అయితే పెట్టుకోండి. కొంచెం ఒక 5 నిమిషాలు కాదు 2 నిమిషాలు అయితే ఉంచుకోండి, కొంచెం స్మెల్ పోయే వరకు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కలుపుకోండి. చింతపండు అయితే నానబెట్టుకోండి, ఒక నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టి మంచిగా పులుసు తీసి అయితే వేయండి. 1 కప్పు నేనైతే వేసి కొంచెం అది బాగా మరగాలి చింతపండు పులుసు. నెక్స్ట్ వాటర్ అయితే వేయండి. నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసాను. గ్లాస్ వాటర్ అయితే వేసిన తర్వాత మంచిగా కలుపుకోండి. బాగా ఉడికిద్ది, ఇంకా చింతపండులో మంచి ముక్కలు అయితే ఉడుకుతాయి అన్నమాట. ఉడికిన తర్వాత కొంచెం
ఇప్పుడైతే కొంచెం నేనైతే చింతపండు పులుసు అదే వేసినప్పుడు ఒక 5 నిమిషాలు అయితే పెడతాను. మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇప్పుడు ఇడ్లీ ఉడుకుతుంది కదా. వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈలోపు ఇడ్లీ వేద్దామని చెప్పి ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అది ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇడ్లీ అనమాట మా టిఫిన్ ఇవాళ. ఉంటుంది ఇడ్లీ చేసి నెక్స్ట్ బియ్యం కడిగి పెట్టుకొని ఇడ్లీ బాగా వస్తాయి. కూర అయితే ఓ పక్క కూర ఓ పక్క ఇడ్లీ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టీల్ ప్లేట్లు అనమాట. నేను స్టీల్దే తీసుకున్నాను. ఇదివరకు మేము దాన్ని ఏమంటారు జర్మనీ సిల్వర్ అంటారు చూడు, అలాంటివి తీసుకున్నాను. అది చానాళ్ళు తీసేసి ఇది స్టీల్ది అయితే తీసుకొని వాడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మధ్య మధ్యలో వచ్చి కూర అయితే కలబెడుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే బెల్లం వేసుకోండి, కొంచెం బాగా పులుసు మరుగుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి బెల్లం అయితే వేసుకోండి తగినంత, చాలా బాగుంటుంది ఉడకాలి. ఈలోపు ఇడ్లీ ప్లేట్లు అయితే పెట్టేశాను కుక్కర్లో. ఇవి 15 ఇడ్లీలు వస్తాయి అన్నమాట. 3 ప్లేట్లు 15 ఇడ్లీలు వస్తాయి. ఇంకొకటి సాంబార్ ఇడ్లీలు ఉంటాయి, దాంట్లో 21 ఇడ్లీ వస్తాయి. చిన్న చిన్నవి అన్నమాట, చాలా చిన్నవి. పిల్లలు ఇష్టంగా తింటారు. అంటే మనం తుంచుకొని వేసుకునే పని ఉండదు అనమాట, అంత బాగుంటాయి. చూస్తారు, బెల్లం అయితే వేసుకోండి కొంచెం, మీ ఇష్టం, ఆప్షనల్. వేసుకుంటే వేసుకోవచ్చు బెల్లం, లేకుంటే లేదు. చాలా బాగుంటుంది. బెల్లం వేసుకోపోయినా బాగుంటుంది, బెల్లం వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే వేస్తాను కొంచెం. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించాలి. ఆ బెల్లం అనేది ముక్కలకు పట్టే వరకు అయితే ఉడికించాలి. పులుసు కూడా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 2 నిమిషాలు ఉడికిన తర్వాత దించేసుకొని గిన్నెలోకి అయితే తీసుకోండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. వేడివేడిగా సొరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఓకేనా. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే డిఎస్పి గీతు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తిమీర చల్లుకొని బాయ్. చూసారా ఇక్కడ గార్నిష్, చూసారా ఎంత బాగుందో. పులుసు కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది, మా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చింది. డిఎస్పి గీతు ఛానల్ని